అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ అస్లం, కరస్పాండెంట్ ఆఫ్ యాపిల్ హై స్కూల్. ఒక స్టూడెంట్ని తీర్చిదిద్దడానికి ఒక 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 టీచర్, ఒక కరస్పాండెంట్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ని ఒక సిరీస్ లాగా తీసుకొచ్చి ఇండివిజువల్గా ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేసి ఎమినెంట్ పర్సనాలిటీతో దాని ఎక్స్ట్రాక్షన్ని తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనేది మా గుడ్ మార్నింగ్ నర్మదా గారు. వాటర్ కన్జర్వేషన్కి సంబంధించి మీరు చేస్తున్న కృషి చాలా అభినందనీయం. యంగ్ ఏజ్లోనే మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని భుజాన వేసుకొని యు ఆర్ డూయింగ్, అంటే మీ రొటీన్ యాక్టివిటీస్ చేస్తూనే ఇది కూడా మీరు చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. అది అయితే వాట్ ఈజ్ మెంట్ బై వాటర్ కన్జర్వేషన్? వాటర్ కన్జర్వేషన్ అనేది మనకు అవసరమా? మనకి ఇన్ని నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా కూడా వాటర్ కన్జర్వేషన్ అనేది అవసరమా? నమస్తే సార్, నా పేరు నర్మదా. సార్ అన్నారు నేను అసలు చాలా కొంచెం చేశాను వాటర్ కన్జర్వేషన్, ఇంకా చాలా కూడా చేయాల్సి ఉంది. సార్ మీరు ఇంకొకటి అన్నారు యంగ్ ఏజ్లోనే అని. నేను ఇంకా చాలా డిలే చేశాను అని అనుకుంటున్నాను. ఎట్ 40 years ఆఫ్ మై ఏజ్, అరౌండ్ 40+ years, ఐ గాట్ సెన్సిటైజేషన్ టువర్డ్స్ వాటర్. సో ఇంకా అంతకుముందు నాకు ఎందుకు తెలియలేదు అని చాలా బాధపడుతున్నాను. సరే, కాకపోతే అంతకుముందు ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి తెలియజేయాలి అన్న దిశగా కొంత కృషి చేస్తున్నమాట వాస్తవం సార్. సో మీరు ఇంకొక ప్రశ్న కూడా అడిగారు. సో వాటర్ కన్జర్వేషన్ అవసరమా? మనం చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చదువుకుంటాం సార్, 71% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ విత్ వాటర్. కానీ దాంట్లో ఫ్రెష్ వాటర్ టు డ్రింక్ యూజబుల్ ఫర్ హ్యూమన్ ఈజ్ ఓన్లీ 3%. 3%లో కూడా కొంత గ్రౌండ్ వాటర్ రూపంలో ఉంది, కొంత ఐస్ గ్లేషియర్స్ రూపంలో ఉంది. సో 0.009 స్టాటిస్టిక్స్ మనం కనుక తీసుకుంటే మనిషి మనుగడకు కావలసి దానికి యూజ్ అయ్యే వాటర్ మాత్రం చాలా చాలా తక్కువ ఉంది సార్. ఆ భయం ఇంకా మనుషుల్లో తెలియట్లేదు. సో డెఫినెట్లీ నీటి యుద్ధాలు మనం మొదలుగా చూస్తే సివిలైజేషన్ కూడా స్టార్ట్ అయ్యేది వాటర్ ఎక్కడ ఉంటే అక్కడే సివిలైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఉన్న వాటర్ అంతా లేక్స్లో కానీ ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు, పొల్యూట్ అయిపోయి ఉన్నాయి. సో దాన్ని యూజ్ చేయడానికి కాదు, దాని పక్కకి వెళ్ళడానికి కూడా ఆలోచనలో ఉన్నాం మనం. అంటే అది మురికి నీళ్ళతో ఆవిపోవడము, గ్రౌండ్ పొల్యూట్ అవ్వడము, మన హెల్త్ ఊపిరి పిలిస్తే అది మన హెల్త్కి ఎఫెక్ట్ అవ్వడం, హెడేక్ రావడం, ఇవి జరుగుతున్నాయి. సో అట్లీస్ట్ లార్జర్ స్కేల్లో మనము ఈ దిశగా వర్క్ చేయకపోతే మాత్రము తప్పకుండా మనిషి మనుగడకే ప్రాబ్లం అవుతుంది సార్. ఓకే, అంటే ఇంత పెద్ద వాటర్ బాడీలో మనకు ఓన్లీ మనం హ్యూమన్ బీయింగ్ కన్జ్యూమ్ చేయగలిగింది, యూజ్ చేయగలిగింది ఓన్లీ 3% మాత్రమే. 3%లో కూడా సార్, 3%లో కూడా సమ్ పార్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఇన్ అండర్ గ్రౌండ్ వాటర్ లాగా గ్రౌండ్ వాటర్ రూపంలో ఉంది. అండ్ ఇంకొకటి ఐస్ గ్లేషియర్స్ రూపంలో ఉన్నాయి. సో ద 0.0009% ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ వాటర్ ఈజ్ ఆఫ్ 3% ఈజ్ యూజబుల్. ఆఫ్ 3%. సో ఈ స్టాటిస్టిక్ చూస్తేనే భయం వేస్తుంది సార్. అంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం వాటర్ కొనుక్కుంటున్నాం సార్. ఒకప్పుడు మీ చిన్నతనాన కానీ మా చిన్నతనాన్ని నీళ్ళు కొనుక్కోవడం అన్నది లేకపోతుండే. ఎక్కడైనా వాటర్ ఎవరు అడిగినా అంటే ఇట్ వాజ్ లైక్ అట్లుండే. ఇప్పుడు అలా లేదు. ఫ్యూచర్లో కొనుక్కుందామంటే కూడా ఈవెన్ ప్రైజెస్ అంటే ఈవెన్ మన రెగ్యులర్గా డొమెస్టిక్ యూజ్కి కావాల్సిన వాటర్ కూడా ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తాయి. ఫ్యూచర్లో నీటి యుద్ధాలకు కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి కూడా వస్తుంది సార్. దాని గురించి నా వంతు కృషిగా ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యానో, నాకు 40 సంవత్సరాల వరకు నాకు ఐఎమ్ బ్లెస్డ్ టు వర్క్ విత్ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ సార్. అది యాదృచ్ఛికమే కావచ్చు, బట్ ఐ ఫీల్ వెరీ లక్కీ. అనుకోకుండా కలిసాను. ఆ వైబ్, నా పేరు నర్మదా అవ్వడంతో కూడా సార్ గాట్ కనెక్టెడ్. నది పేరు కదా సార్, దానికి నా నర్మదా పేరు పెట్టింది మా తాత సార్, వడ్ల నారాయణాచారి. సో థ్యాంక్స్ టు హిమ్ ఐ హ్యావ్ టు. ఆ పేరు వల్ల కూడా ఈ కమ్యూనిటీలో ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను సార్, నర్మదా నది అనేసి. సో అలాగే ఇక్కడ లోకల్గా తెలంగాణ రవి ప్రకాష్ గారు, నౌ హీఈస్ చైర్మన్ ఇండియన్ పెనిన్సులర్ రివర్ బేసిన్. సో వీళ్ళు పరిచయం అవ్వడము నా లైఫ్లో అన్నది ఐ ఫీల్ వెరీ మచ్ బ్లెస్డ్. అప్పటి వరకు అంటే మనం ఎట్లా కన్జర్వ్ చేయాలి అన్నది ఐ ఫీల్ వెరీ మచ్ బ్లెస్డ్. అండ్ వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తుంటే సార్
ఐ ఫీల్ అది చెప్పడానికి కూడా నాకు ఐ ఫీల్ సో గ్రేట్ పర్సనాలిటీస్ వాళ్ళు అంటే జెన్యూన్గా ఐ కేమ్ ఫార్వర్డ్ అని అలా ఆ ప్రాసెస్లోనే యువ జల బిరాదరి అన్నది ఫామ్ అయింది సార్. జల్ బిరాదరి అన్నది ఒక కమ్యూనిటీ, వాటర్ కమ్యూనిటీ ఫౌండెడ్ బై డాక్టర్ రాజేందర్ సింగ్ సార్. సో దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎవరు కంటిన్యూ చేయడానికి ఒక టీం కావాలి అని అనుకున్నప్పుడు అదృష్టవశాత్తు అనే చెప్పగలను, అదృష్టవశాత్తు నన్ను కూడా కన్సిడర్ చేయడం జరిగింది. సో ఐ ఫీల్ బెస్ట్. నేను అంత చేస్తానో లేదో నాకు తెలీదు సార్, కానీ ఓన్లీ నేను ఏం చేయలేదు సార్ ఇప్పటివరకు, ఫ్యూచర్లో ఏం చేస్తానో తెలీదు అంటే లేదమ్మా, అంటే నీలో ఉన్న తపన అంటే యు ఆర్ ఫీలింగ్ ఫర్ దట్ ఈజ్ సఫిషియంట్ అమ్మా. ఇప్పుడు అంటే నేను అనుకున్నవి కూడా ఇంకా చాలా చేయలేదు సార్, అనుకున్నవి కొంచెము, దాంట్లో కూడా ఇట్ ఈస్ అండర్ పాస్ డ్యూ టు సర్కమ్స్టాన్సెస్ సరౌండింగ్స్ ఎక్సెట్రా వేరియస్ ఫ్యాక్టర్స్. మీరు ఒక కాజ్ గురించి ముందుకు వచ్చారు, యు ఆర్ ట్రయింగ్ టు డూ యువర్ లెవెల్ బెస్ట్, నలుగురితో కాంటాక్ట్ చేస్తున్నారు మీరు. ఈ ఏదైతే మిషన్ ఏదైతే ఉందో యు ఆర్ మూవింగ్ ఆన్ దిస్ మిషన్, ఈ మిషన్ని మీరు ముందుకు నడిపిస్తున్నారు అంటే వెరీ గ్రేట్ థింగ్ అండి. ఇప్పుడు స్కూల్స్ తరపు నుండి స్కూల్స్కి మీరు యూ కేమ్ విత్ వన్ మెసేజ్. కరెక్ట్ సార్. స్కూల్స్ ఏ విధమైన రోల్ ప్లే చేస్తాయి దీంట్లో వాటర్ కన్జర్వేషన్లో, ఎటువంటి రోల్ ప్లే చేస్తాయి? ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, ఎటువంటి రోల్ ప్లే చేస్తాయి వాటర్ కన్జర్వేషన్? సార్ మంచి ప్రశ్న సార్. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్ అనొచ్చు. నేటి బాలలే రేపటి పౌరులు కదా సార్. నాకు బాలలు వెన్ ఐ వాజ్ ఇన్ మై చైల్డ్హుడ్ ఐ వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ దిస్ డైరెక్షన్. నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎవరు చెప్పలేదు. ఇప్పుడున్న స్కూల్ పిల్లలకి చెప్తే కొంత పర్సెంట్ 100% అనుకుంటున్నా సార్, ఎందుకంటే స్కూల్స్ ఆర్ ద ప్లేసెస్ వేర్ అవర్ జనరేషన్స్ ఆర్ బిల్డ్. ఓకే. వాళ్ళకి నేను సార్ వాళ్ళు చాలా వర్క్స్ చేశారు సార్ టీంలో ఉన్న వాళ్ళు, ఎయిదర్ జల్ బిరాదరి కానీ ఐపీఆర్బీసీ ఆర్ ఐహెచ్ఆర్బీసీ. ఐ వాజ్ వెరీ న్యూ కమర్ జస్ట్ 4 years ago. అంటే నాకేం లేట్ తెలిసిందని నేను చాలా గిల్ట్ ఫీల్ అవుతుండే, నాకు ముందెందుకు తెలియలేదు అని. దెన్ ఐ గాట్, అప్పుడు నాకు ఐడియా వచ్చింది సార్, అంటే పిల్లలకి అంటే చెప్తే నెక్స్ట్ ఫ్యూచర్ అన్నది మనం బిల్డ్ చేస్తూ వస్తాం కదా. ఐ ప్రపోజ్డ్ ఇన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ మాకు రెగ్యులర్ మీటింగ్స్ కూడా, సార్ నాకు ఒక ఐడియా వచ్చింది షేర్ చేద్దాం అనుకుంటాను. వై డోంట్ వీ స్టార్ట్ వాటర్ లిటరసీ సెంటర్స్ ఎట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లెవెల్ ఆర్ ఐహెచ్ఆర్బీసీ. ఐ వాజ్ వెరీ న్యూ కమర్ జస్ట్ 4 years ago. అంటే నాకేం లేట్ తెలిసిందని నేను చాలా గిల్ట్ ఫీల్ అవుతుండే, నాకు ముందెందుకు తెలియలేదు అని. దెన్ ఐ గాట్, అప్పుడు నాకు ఐడియా వచ్చింది సార్, అంటే పిల్లలకి అంటే చెప్తే నెక్స్ట్ ఫ్యూచర్ అన్నది మనం బిల్డ్ చేస్తూ వస్తాం కదా. ఐ ప్రపోజ్డ్ ఇన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ మాకు రెగ్యులర్ మీటింగ్స్ కూడా, సార్ నాకు ఒక ఐడియా వచ్చింది షేర్ చేద్దాం అనుకుంటాను. వై డోంట్ వీ స్టార్ట్ వాటర్ లిటరసీ సెంటర్స్ ఎట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లెవెల్. సో ఐ గాట్ ఎ గుడ్ అప్లాడ్ ఫ్రమ్ రాజేంద్ర సింగ్. అవును మా బేటీ అంటారు సార్, అచ్చా బేటీ बहुत యా ఇట్ ఈస్ అ గుడ్ ఐడియా, వై డోంట్ యూ. సార్ అది ఇంకా నిజం చెప్పాలంటే క్రియాశీలక రూపం దాల్చలేదు, అక్కడక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, బట్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, అందరికీ రీచ్ అవ్వాలని ఒక చిన్న పెద్ద ఆశ సార్. సో అంతే కదా సార్, ఇవాళ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తేనే, ఇవాళ వాళ్ళని సెన్సిటైజ్ చేస్తేనే రేపు బాగుంటుంది. అంటే దీంట్లో స్కూల్ కరెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకు వచ్చేసి వాళ్ళ స్కూల్లో కనుక ఈ వాటర్ లిటరసీ సెంటర్ కనుక పెట్టి వాళ్ళ దగ్గర చదువుతున్న పిల్లలు పేరెంట్స్కి హౌ టు సేవ్ ద వాటర్, హౌ టు కన్జర్వ్ ద వాటర్ని ఎట్లా జాగ్రత్తగా వాడాలి, ఎట్లా ప్రిజర్వ్ చేసుకోవాలి, కన్జర్వ్ చేయాలి అనేది కనుక మనం ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది అనేది మీ ఐడియా చాలా బాగుంది. 100%. అండ్ సింపుల్ వాటర్ కన్జర్వేషన్ అంటే ఫస్ట్ వాటర్ సేవ్ చేసి వాటర్ని కన్జర్వ్ చేసినట్టే సార్. సేవ్ చేసే కన్జర్వ్ చేసినట్టే. యూజ్ చేయాలి, వాటర్ టు బి యూజ్డ్ బట్ వాటర్ టు నాట్ టు బి వేస్టెడ్. ఇప్పుడు నేనే సార్ డైలీ రెగ్యులర్ రొటీన్లో మార్నింగ్ మనం యూసేజ్ బాత్రూమ్ దగ్గర నుంచి కిచెన్ దగ్గర నుంచి మనం డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి ఏది చూసుకున్నా కూడా వేస్ట్ అవ్వకుండా మనం చేయగలిగితే ప్రతి ఇండివిజువల్ కూడా కొంత కాదు సార్, మేజర్ పర్సెంటేజ్ కన్సర్వ్ చేసినట్టు. అంటే ఇప్పుడు మనం ఓన్లీ హ్యూమన్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్, స్టూడెంట్స్ పిల్లలు. అగ్రికల్చర్ ఈజ్ ఆల్సో టేకింగ్ ఎ వైటల్ రోల్ ఇన్ కన్జంప్షన్ ఆఫ్ వాటర్, దట్ ఈస్ అనదర్ సెక్టర్. బట్ ఇప్పుడు మనం డైలీ ఇప్పుడు నేను వాట్ ఈస్ అ చేంజ్ ఇన్ మీ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ కమ్యూనిటీస్, నేను ఒక బాటిల్లో వాటర్ అయినా కూడా అంటే వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకుంటాను. ఒక బకెట్లో వాటర్, బాటిల్లో వాటర్, వెన్ ఐఎమ్ ఓపెనింగ్ అ ట్యాప్ ఇన్ అ కిచెన్ వితౌట్ వేస్టింగ్ ఎనీథింగ్ ఐ విల్ మేక్ యూస్. అంటే అక్కడే మనం డైలీ సేవ్ చేసిన ఒక్క మగ్ ఆఫ్ వాటర్ కూడా డెఫినెట్లీ వీఆర్ కన్సర్వింగ్. డ్రైన్ చేయకుండా మనం అది ఏదైనా వాటర్ ఎక్కడన్నా సింక్ అయ్యేటట్లుగా చేయాలి, లేకపోతే ఎట్లా చేయాలి, దానికి ఎట్లా కన్జర్వేషన్ మీన్స్ ఎట్లా? మన హ్యూమన్ టెండెన్సీ ఏంటి సార్, స్నానం చేయడానికే తీసుకోండి,
ఫుల్ బకెట్ నింపుతాము, అసలు వేస్ట్ వేస్ట్ పెట్టగానే పోసుకుంటాం. అదే కాన్షియస్గా 1/3/4 ఆర్ 1/2 ఆఫ్ ద బకెట్ విల్ బి సఫిషియంట్. అక్కడ డైరెక్ట్గా 1/2 మనం సేవ్ చేస్తున్నట్టే. కిచెన్లో కూడా ట్యాప్ ఓపెన్ చేస్తాం, ఎతుకుతాం, బ్రష్ చేసేటప్పుడు ట్యాప్ ఓపెన్ చేస్తాం, వీ డూ సర్టన్ యాక్టివిటీస్. దీస్ ఆర్ ఆల్ లైక్ ఎక్స్ట్రా వేస్టింగ్. మీరు అడిగిన ప్రశ్న ఏంటి, యూజ్ చేసిన వాటర్ని రీసైకిల్ చేసుకొని చేయడం కూడా ఒక పద్ధతి ఉంటుంది సార్. మామూలుగా ఇప్పుడు కమ్యూనిటీస్లో అయితే ఆ రీసైక్లింగ్ ఆఫ్ వాటర్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ అన్నది మనం బిల్డ్ చేస్తూ వస్తాం కదా. ఐ ప్రపోజ్డ్ ఇన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ మాకు రెగ్యులర్ మీటింగ్స్ కూడా, సార్ నాకు ఒక ఐడియా వచ్చింది షేర్ చేద్దాం అనుకుంటాను. వై డోంట్ వీ స్టార్ట్ వాటర్ లిటరసీ సెంటర్స్ ఎట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లెవెల్. సో ఐ గాట్ ఎ గుడ్ అప్లాడ్ ఫ్రమ్ రాజేంద్ర సింగ్. అవును మా బేటీ అంటారు సార్, అచ్చా బేటీ బహుత్ యా ఇట్ ఈస్ అ గుడ్ ఐడియా, వై డోంట్ యూ. సార్ అది ఇంకా నిజం చెప్పాలంటే క్రియాశీలక రూపం దాల్చలేదు. అక్కడక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, బట్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, అందరికీ రీచ్ అవ్వాలని ఒక చిన్న పెద్ద ఆశ సార్. సో అంతే కదా సార్, ఇవాళ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తేనే, ఇవాళ వాళ్ళని సెన్సిటైజ్ చేస్తేనే రేపు బాగుంటుంది.